అక్కినేని నాగార్జున ఏఎన్ఆర్ వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో విభిన్న పాత్రల్లో పోషించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. అంతేకాకుండా 6 పదుల వయసులో కూడా అదే అందంతో అప్కమింగ్ హీరోలకు పోటీ ఇచ్చేలా ఉన్నారు. శివ సూపర్ కింగ్ లాంటి క్యారెక్టర్లైనా, ఆవిడ మా ఆవిడే, చంద్రలేఖ లాంటి హుషారెత్తించే పాత్రలైనా, అన్నమయ్య, భక్తి రామదాసు, షిరిడి సాయి లాంటి డివోషనల్ పాత్రలైనా ఆయనకు ఆయనే సాటి అనేలా నిరూపించుకున్నారు. కెరియర్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్లు చూసిన నాగార్జున ఇప్పుడు తన స్టైల్ని మార్చారు. ఇటీవల కుబేర మూవీలో ఒక కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఇక లేటెస్ట్ రజనీకాంత్ కూలీ చిత్రంలో స్టైలిష్ స్టార్ విలన్ క్యారెక్టర్లు చేస్తున్నారు. అయితే ఆయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే సాధారణంగా పలువురు హీరోయిన్లతో రిలేషన్లో ఉన్నట్లు వార్తలు రావడం సహజమే. ఇక నాగార్జున కెరీర్లో అయితే ముఖ్యంగా అలా వినిపించే పేర్లు టబ్బు, రమ్యకృష్ణ అనడంలో సందేహం లేదు. అయితే నటుడు జగపతి బాబు హోస్ట్గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షోలో జయమ్మ నిశ్చయంబు ప్రోగ్రాంలో తొలి ఎపిసోడ్ నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టబ్బు రమ్యకృష్ణ గురించి షాకింగ్ కామెంట్సే చేయడం సర్వత్రం చర్చనీయాంశంగా మారింది. లేటెస్ట్గా రిలీజ్ అయిన ప్రోమోలో నా స్నేహితుడు నాగార్జున అంటూ జగపతి బాబు ఆహ్వానించగా ఏం దాచుకోకుండా మాట్లాడుకునే షో ఇది అని హోస్ట్ జగపతి బాబు చెప్పగా ఓకే అంటూ నవ్వులు కురిపించారు నాగ్. రమ్యకృష్ణ, టబ్బు వీరిద్దరిలో బెస్ట్ యాక్టర్ ఎవరని జగపతి బాబు ప్రశ్నించగా కొన్ని చెప్పకూడదు, నేను చెప్పనంటూ సరదాగా పేర్కొన్నారు నాగార్జున. అలానే రమ్యకృష్ణ, సౌందర్య వీళ్ళిద్దరిలో నీకు ఇష్టమైన నటి ఎవరని నాగార్జున అడగ్గా ఇది నా ఇంటర్వ్యూ కాదు అంటూ సమాధానాన్ని దాటివేశారు జగపతి బాబు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.